వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చెలో సెక్రటేరియట్ పిలుపు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచెల రాజేందర్రావు. శ్రీకృష్ణ దేవరాయలు నెలకొల్పిన రికార్డును అధిగమించి శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహంకాళి నల్లపోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా దుర్గామాత పూజ మరియు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న ఏప్రిల్ బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ పరమేష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి. ఆనంద్ మార్గులో చదువుతున్న నిర్పేద విద్యార్థులకు బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ పరమేష్ కుమార్ సహాయం అందించారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న సుమారు 750 మంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులు, కంపాస్ బాక్సులు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరమేష్ కుమార్ మాట్లాడారు. సార్ సార్ ఒక నిమిషం సార్ సార్ పట్టుకోండి సార్. ఓకే సార్, ఫోటో చూడండి సార్. ఒక్క నిమిషం సార్ సార్ ఒక నిమిషం సార్ సార్ పట్టుకోండి సార్. ఓకే సార్, ఫోటో చూడండి సార్. ఒక్క నిమిషం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ముందుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని అక్కడి నుండి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి వెళ్లారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్ తదితరులు స్వాగతం పలికారు. తర్వాత సీఎం ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వకులమాత విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలో క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. తర్వాత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి ముఖ్యమంత్రి పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు.
सेना अजयत् साकमिन्द्रः संक्रन्दनेन निभिजेन जिष्णुना युत्कारेण दुष्यवनेन धुष्णुना तदिन्द्रेण जयत तत्सः त्वय्युधो नर इषुहस्तेन वृष्टा सयुजहस्तैः सनिजिङ्गिबिल्वसि सक्कस्रष्टा सयुध इन्द्रो गणेन सगोदृष्टदिक्सोमपाबाहु सद्यो दधन्वा प्रतिहितानः प्रभञ्ज కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగరేణి ఆధ్వర్యంలో స్వచ్ఛ మా సేవ పవర్ హౌస్లోని గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించిన సింగరేణి అధికారులు అర్జీవన్ సింగరేణి పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతంత్ర్యంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గొడుగు తీసేయాలి సార్ మీరు ఫ్లెక్స్ పైకి పైకి ఫ్లెక్స్ పైకి అది పద్ధతి తీసుకున్నాను మన సిటీలో తీసుకున్నాను పంపిస్తాను సార్ వస్తాడా ఓకే అటు పోయి చిన్న సార్ సార్ అటు పోయి ఇటు మూతి పెట్టుకోరు.
కిందికెళ్ళ కొట్టాను మంచిగా. అంతే అలవాటు కదా. వాళ్ళకి అది ఉమ్మని మళ్ళీ మీరు గొడవ కొట్టుకోండి. సినిమా చూపిస్తావు చూస్తారా మరి నీ పని చూస్తా కంప్యూటర్ ఆన్ చేసినాక సినిమా చూపిస్తాను మీరు అది చూపెడతారా? అది చాలా వచ్చింది. అయిపోయింది ఆల్మోస్ట్. హండ్రెడ్కి వచ్చింది. ఇప్పుడు మల్లికార్జున బిస్కెట్ పాకెట్ మందామని మాట్లాడాలి. నార్మల్ ఉంది. మినిస్టర్ ఆఫ్ కోల్ ఆదేశానుసారంగా కార్పొరేటు సర్కిల్ ఆదేశం ప్రకారం ఈరోజు రామగుండం 1 ఏరియా పరిధిలో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా దేశమంతటా ఉదయం 8 నుంచి 9 లోపల ఒకేసారి ఒకే గంటలో ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే నినాదం ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో అందరూ కూడా సింగరేణులందరూ భాగస్వాములైనాం. దీనిలో ఈ క్లీన్నెస్ పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు శ్రమదానం చేసి ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అందరూ కూడా గ్రహించి గనులలో వారి వారి డిపార్ట్మెంట్లలో వారి కార్యాలయాల్లో వారి యొక్క వార్డుల్లో అందరూ పబ్లిక్ మరి యూనియన్ మరి అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా మన పరిసరాలను అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మన ప్రభుత్వ ఆదేశం. ఇది కోల్ మినిస్ట్రీ వారి నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా మన ఆర్జీవన్ ఏరియా యాజమాన్యం తరఫున అందరిని కోరుతున్నాను. జై సింగరేణి. జై సింగరేణి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేటికి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు, కృష్ణమూర్తి, విజయులు కోరారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సాధన సమితి నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఎంఆర్పీఎస్, నాట్య మండలి సంఘీభావం తెలిపాయి. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు హైకోర్టు ఏర్పాటుపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. న్యాయవాద ప్రజా సంఘాల ఐక్యత, న్యాయవాద ప్రజా సంఘాల ఐక్యత ఏర్పాటు చేయాలి. కర్నూలు హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. కర్నూలు హైకోర్టు అరగంటో గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతి ఖండకావ్యాన్ని తరచి తరచి చూడాలి. అప్పుడే ఆ పద్యాల ఉంది. ఇందులో జాషువా గారు విశ్వనరుడిగా తన స్వస్వరూపాన్ని మనకు చూపిస్తారు. మనల్ని కూడా అటువంటి విశ్వనరులుగా మారమని అరగంటో గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతి ఖండకావ్యాన్ని తరచి తరచి చూడాలి. అప్పుడే ఆ పద్యాల శ్రీనాథుడి తర్వాత దేశపద్యాన్ని పరమనీయంగా నడిపించిన కవి జాషువా గారే అన్నది పెద్దలందరూ అనే మాట. శ్రీపాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సినటువంటి న్యాయవాదుల హైకోర్టు బెంచ్ని మరి కర్నూలులో ఏర్పాటు చేస్తామని ఇదివరకు నోటి మాటగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉత్తకాడ రాయేసి కూడా గుండ్లు బాతిపోకుండా ఆ కోణంలోనే ఆయన ఇచ్చినటువంటి హామీలు బూడిదలో జన్ని ఇలా పన్నీరులాగా అయ్యాయి. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి శ్రీబాగు ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులోనే మేము ఏర్పాటు చేస్తామని ఆయన పాదయాత్రలో కానీ సభల్లో కానీ ఆయన న్యాయవాదులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి కోణంలో ఆ తరుణంలోనే లోకేష్ బాబు గారు కూడా న్యాయవాదులకు హైకోర్టు బెంచ్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని మాట ఇచ్చారు.
అదే పరిస్థితిలో ఎన్నికల ఈజీ భరత్ గారు ఎన్నికల సమయంలో మరి మా ప్రభుత్వం అమల్లోకి వస్తే తప్పకుండా హైకోర్టు బెంచ్ని అందుకు కర్నూలు నగరంలో కర్నూలు నడిబొడ్డున ఇక్కడ ఉన్నటువంటి మన TV9 కాలనీలో స్థలము గవర్నమెంట్ స్థలము చాలా ఉంది. ఈ గవర్నమెంట్ స్థలంలో మరి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు రెడ్డిపోగు విజయమాధ్య సంస్థల నుంచి నేను వెళ్ళిపోయినాడు. కానీ హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా విఫలమైపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరి విఫలమైపోతే మేము ఆ రోజు ఒకటే చెప్పినాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు హైకోర్టు ఏర్పాటు చేయడంలో విఫలమైతే మీకు పనిష్మెంట్ తప్పదు, దీని ఫలితాన్ని అనుభవిస్తా అని చెప్పినారు. 2014లో కూడా మరి అప్పుడు అది ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఒకటే హెచ్చరిక చేసినాము, కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోతే దీని ఫలితము దీని ప్రభావము ఖచ్చితంగా చవి చూస్తారని చెప్పేసి అందుకోసం ఆయన 2014లో పవర్ను కోల్పోవడం జరిగింది. మరి 2014లో అధికారంలో ఊరూరు దీన్ని మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి మంత్రి టీజీ భరత్ గారు మాట్లాడాలి, ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడాలి, అదేవిధంగా బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడాలి. అమ్మ గౌరీ తెచ్చమ్మ కనీసం మీరైనా నోరు విప్పి కర్నూలుకి హైకోర్టుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరైనా మాట్లాడాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో వచ్చే ఎలక్షన్లలో రాయలసీమ ప్రజలు మరి మీకంతా వ్యతిరేకంగా మరి పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఇచ్చినటువంటి హామీని, టీజీ భరత్ గారు మీరు ఇచ్చినటువంటి హామీని, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. మరి టీజీ భరత్ గారు 6వ ప్రతిపాదన కింద మీ మేనిఫెస్టోలో పెట్టినారు హైకోర్టు బెంచ్ కర్నూలుకు నా బాధ్యత అని చెప్పేసి. కాబట్టి మీ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలా. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనిపించి భావిస్తూ నేను కోరుతా ఉన్నాను. నా పేరు చంద్రుడు, ఎక్స్ మాజీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ILA స్టేట్ సెక్రటరీ. చూస్తున్నాము అయ్యా, మరి 6 రోజులుగా మరి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మరి న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షలకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనసభలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏమాత్రము ఊసెత్తకపోవడము, ప్రకటించకపోవడము హాస్యాస్పదం. మరి కర్నూలులో టీజీ భరత్ గారు తన మేనిఫెస్టోలో చెప్పినారు, అయ్యా కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదే అని చెప్పేసి. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి టీజీ భరత్ గారు అయితేనేమి, అదేవిధంగా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల రోడ్లోని బీజేపీ కార్యాలయంలో దీన్ దయాళ్ జయంతి వేడుకలు సేవా పక్వాడ్ అభియాన్ జిల్లా కో కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని ప్రవేశపెట్టి అణగారిన వర్గాల శ్రేయస్సుకై తన జీవితాన్ని అంకితమిచ్చారని మిట్టపల్లి ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చౌదరి మహేందర్ యాదవ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, కొల్లూరు సంతోష్, కోట నాగేశ్వర్, సంతోష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఎల్లంకి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సేవా పక్వాడ అభియాన్ జిల్లా కన్వీనర్ అయినటువంటి శ్రీ నల్ల మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి నివాళులు, ఇతర కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మన 1912 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. వారు అతి చిన్న వయసులోనే ఈ యొక్క భారతదేశ సేవలో అంకితమై వారు అంత్యోదయ ఉద్యమాన్ని ప్రవేశపెట్టి అట్టడుగు వర్గ పేద ప్రజలకు మరియు నిరుపేదలకు అందరికీ భారత ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో చివరి వ్యక్తి వరకు ఈ యొక్క పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంత్యోదయ విధానాన్ని ప్రవేశపెట్టి వారు ఈ యొక్క దేశానికి అంకితమైనారు. వారి యొక్క మరణము ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కాబట్టి ఈరోజు వారు దేశానికి అర్పితమైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చునని
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించుకునేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా జీవించేందుకు శుభ్రత పాటించాలని జాపాడు బాలల సదనం సూపరింటెండెంట్ రాజేశ్వరి కోరారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు బాలల సదనంలో స్వచ్ఛ భారత్ మిషన్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం రోజున పెద్దపాడు గ్రామంలోని దామోదరం సంజీవయ్య బాలల సదనంలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేయడం, వ్యర్థాలను డస్ట్బిన్లో వేయడం, చెట్లను పెంచడంతో పాటు ఆరోగ్యంగా జీవించాలంటే శుభ్రత ఎంతో ముఖ్యమని అవగాహన చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పరిశుభ్రమైన భారత్, పరిశుభ్రమైన భారత్ జయప్రదం చేయండి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని అంటే జయప్రదం చేయండి అని చెప్పండి. జయప్రదం చేయండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ గంట అంటే మీరు ఏం సాధన ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ దిన్ ఏక్ గంట పరిసరాలు పరిశుభ్రంగా. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను పెద్దపాడు చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్. ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పెద్దపాడు చిల్డ్రన్ హోమ్లో మొత్తం పరిసరాలన్నీ కూడా నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో మేము మొత్తం కూడా క్లీన్ చేయించడం జరిగింది. పిల్లల్లో కూడా మన పరిసరాలు మనం ఉన్నటువంటి ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించవచ్చు, మనం అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక చైతన్యం తీసుకొచ్చాము. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పౌష్టికాహార మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు థీము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అందుకే ఈరోజు ఇక్కడ ఈ పెద్దపాడు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి మహిళలు, అట్లాగే అంగన్వాడీ సిబ్బంది, పిల్లలు వీళ్ళందరితో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. థ్యాంక్ యూ. హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ విశాఖపట్నం ప్రొపైటరీ పువ్వాడ మస్తాన్రావు తిరుమల వెంకటేశ్వర స్వామివారికి 5 కిలోల బంగారం మరియు వజ్రాలతో యజ్ఞోపవీతం చేయించారు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి సమర్పిస్తున్నారు కావున భక్తులు చూసి తరించగలరు. ఒకసారి సార్ ఒకసారి
స్మైల్ స్మైల్ కన్ఫర్మ్ సార్ ఒకసారి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.